హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ విత్ సాగరిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఒక మంచి హెయిర్ మాస్క్ అనమాట. సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా హోమ్ మేడ్ కాబట్టి మనం న్యాచురల్ వేలో హెయిర్ గ్రోతింగ్కి కానీ హెయిర్ కండిషనింగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. దానికోసం మనకు కావాలి కర్రీ లీవ్స్ అనమాట. అంటే కరివేపాకు ప్లస్ కర్డ్, అంతే సింపుల్ అండ్ ఈజీ. వీటితో అచ్చంగా ఇవి వేసుకోవచ్చు. లేదు అని అంటే మనం ఇందులోకి ఇంకా అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి బెస్ట్ అనమాట. బెస్ట్ హెయిర్ ప్యాక్గా చెప్పుకోవచ్చు. దానికోసమని మనం ముందుగా కర్రీ లీఫ్ని 1/2 కప్ పెరుగుని మనం ఇందులో వేసేసుకోవాలి. కరివేపాకు పెరుగుని గ్రైండర్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ వస్తుంది ఇలాగా. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత హెయిర్కి అప్లై ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇంకా అడిషనల్గా కలుపుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తానన్నమాట. అది నచ్చితే కనుక మీరు కలుపుకోవచ్చు, లేదు అంటే యాడ్ చేయకుండా వదిలేయచ్చు. ఇదైతే ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రం సూపర్గా ఉంటుంది. కండిషనర్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ షైనింగ్గా ఉంటుంది. అంతేకాకుండా చివర్లు కూడా, హెయిర్కి ఉన్న చివర్లు కూడా చిట్లకుండా ఉంటాయన్నమాట. ఇందులోకి అడిషనల్గా నేను కలుపుతున్నాను బాదం ఆయిల్ అనమాట, ఆల్మండ్ ఆయిల్ అనమాట. అంతేకాకుండా నేను ఆమ్లా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఆమ్లా పౌడర్ ద్వారా మనకి ఏంటి అంటే ఉసిరికాయ పొడి ద్వారా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా ఇది రెగ్యులర్గా కనుక మంత్లీ ట్వైస్ కనుక యూజ్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ ఉండడమే కాకుండా హెయిర్ కూడా కలరింగ్ బాగుంటుంది అనమాట. అందుకోసమని ఇది యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నాను హెయిర్కి. అందుకని చెప్పేసి మీరు ఇందులో అడిషనల్గా ఎక్స్ట్రా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేయలేదు. లేదు మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకోలేదు అంటే మాత్రం కాస్త కోకోనట్ ఆయిల్ కూడా కలుపుకోండి. అప్పుడు ఇంకా స్మూత్గా హెయిర్ అనేది రెడీ అవుతుంది మనకి. అయితే నేను ఇప్పుడు అప్లై అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నానండి. ఎందుకంటే తొందరగా వీడియో కంప్లీట్ అవ్వడానికి కోసమని. చాలా బాగుంటుందన్నమాట. నిజంగా హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ కండిషనింగ్ అనమాట. కర్డ్ ఉంది కాబట్టి ఈ సమ్మర్లో మంచి హెయిర్ మాస్క్గా ఇది చెప్పుకోవచ్చు. అయితే ఇది మీతో షేర్ చేయడానికి నిజంగా నేను ట్రై చేసిన తర్వాతే మీ దాకా వస్తుంది. ఏ వీడియో అయినా కూడా చాలా బాగుంటుంది. కండిషనింగ్ మట్టుకైతే సూపర్గా ఉంటుంది. హెయిర్ షైనింగ్ ఎంత బాగుంటుందంటే ఒక వీక్లీ వన్స్ కనుక కంపల్సరీ ఇది మనము ట్రై చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది. మనం ఇక్కడ పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళేప్పుడు ఈ హెయిర్ మాస్క్ కనుక వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈజీ హెయిర్ మాస్క్ కాబట్టి మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ వీడియో అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది. నచ్చినట్లయితే కంపల్సరీ అందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. కామెంట్ బాక్స్లో మీరు ఏ విధంగా మీకు ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోదు, ఓకేనా? అయితే హెయిర్ అనేది మనకు గ్రోత్ కోసం మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనకు టైం దొరికినప్పుడల్లా హెయిర్పై ఇంట్రెస్ట్ చూసుకోవాలి. కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలి అనమాట. అలాగా వివిధం మనకు ఇష్టమైన హెయిర్ ప్యాక్స్ అనేవి అప్లై చేస్తూ ఉండాలి. ఇష్టమైనవి అంటే మన హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యేటివి అవన్నీ మనం చూసుకోవాలి. అందుకోసమని మంచి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. దానికోసమని మీకు ఎన్నెన్నో మంచి హెయిర్ ప్యాక్స్ మీతో షేర్ చేస్తాను. అయితే నా ఛానల్ని మొదటగా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీరు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. ఆ తర్వాత గంట సింబల్ వస్తుంది, దానిపైన నొక్కండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది, దానిపైన నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది అనమాట. హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగుందండి. నిజంగా చాలా నచ్చింది. అందుకు